హాయ్ అండి, నా వీడియో చూస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు వీడియో ఏంటంటే మా ఆడపడుచు ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం అనమాట. ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక విషయం చెప్పాలండి. అదేంటంటే మా యూట్యూబ్ ఛానల్ నేమ్ అనేది చేంజ్ చేశాము. ఇంతకుముందు మా ఛానల్ పేరు వచ్చేసి మా ఇల్లు నా ప్రపంచం అని పెట్టాము. ఇప్పటి నుంచి మా ఛానల్ పేరు వచ్చేసి మా ఉమ్మడి ఫ్యామిలీ అని చేంజ్ చేశాము. నా వీడియోస్ చూసే కొంతమందికి డౌట్ రావచ్చండి నా ఛానల్ పేరు అనేది వేరేగా ఉందని. అందుకోసమే ఈ వీడియోలో క్లియర్గా చెప్తున్నాను. ఇంతకుముందు మా వీడియోస్ చూసి ఎలాగైతే సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా అలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. రోజు వీడియో వచ్చేసి మా ఆడపడుచు ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతము. మా అత్తగారికి 3 కూతుళ్ళు 3 కొడుకులు. మా ఆడపడుచు వాళ్ళు మాకు 10-15 మినిట్స్ డిస్టెన్స్లోనే ఉంటారు. ఈరోజు 2 ఆడపడుచు ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతము. ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు నా మనసులోని మాట మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ప్రతి ఆడపిల్ల కోరిక ఒకటే అండి. తను పెళ్లి చేసుకొని వెళ్ళబోయే ఇంట్లో తనకు పుట్టింట్లో వాళ్ళు చూపించేటటువంటి ప్రేమ ఆప్యాయత అత్తగారింట్లో వాళ్ళు కూడా తనపై అలాంటి ప్రేమే చూపించాలని ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది. ఇలాంటి కోరిక ఎంతమంది జీవితంలో నెరవేరిందో లేదో నాకు తెలియదు, కానీ నా జీవితం మటుకు నా కోరిక నెరవేరిందండి. నేను కోరుకున్న లైఫ్ నాకు దొరికింది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న చేంజ్ అండి. అదేంటంటే మా అత్తగారిది కన్నడ లాంగ్వేజ్, మాది వచ్చేసి తెలుగు లాంగ్వేజ్. వాళ్ళ లాంగ్వేజ్ నాకు సరిగ్గా అర్థం కాక ఎవరిని ఏమని పిలవాలో తెలియక చాలా ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే మా ఇంట్లో అయితే ఆడపడుచుని వదిన అని పిలుస్తాము. ఇక్కడ మటుకు పిన్ని అని పిలవాలంట, అది నాకు తెలియదు. నా పెళ్ళైన కొత్తలో మా ఆడపడుచుని వదిన అని పిలిస్తే వదిన కాదు పిన్ని అని పిలవాలని చెప్పారు. ఇంకప్పటి నుంచి మా ఆడపడుచు వాళ్ళని పిన్ని అని పిలుస్తున్నాను. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నా పాత వీడియోస్లో మా ఆడపడుచులతో కొన్ని వీడియో చేశాను. అందులో మా ఆడపడుచు వాళ్ళని వదిన అని పిలవకుండా పిన్ని అని పిలిచేదాన్ని. నా వీడియోస్ చూసే కొంతమందికి డౌట్ రావచ్చండి, అదేంటి ఆడపడుచులతో వీడియో తీస్తుంది వదిన అని పిలవకుండా పిన్ని అని పిలుస్తుంది ఏంటని కొంతమందికి డౌట్ వస్తుందండి. అందుకోసమే ఈ వీడియోలో క్లారిటీ ఇస్తున్నాను అందరికీ. అయితే ఈరోజు వీడియో ఏంటంటే ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో మా ఇంట్లో మా ఆడపడుచు ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరుపుకుంటామండి. ఈ వీడియో వచ్చేసి మా 2వ ఆడపడుచు ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం అండి. పొద్దున్న నేను మా మాధవి ఇద్దరం కలిసి మా ఆడపడుచు ఇంటికి వెళ్ళాము. కత్తపీట రెడీ చేసి ప్రసాదం కూడా రెడీ చేసాము. పూజ దగ్గర పెట్టేసాము. పూజ స్టార్ట్ అయింది. మా ఆడపడుచు వాళ్ళది పూజ కంప్లీట్ అయ్యేలోపు అందరికీ టిఫిన్స్ రెడీ చేసాము. పిల్లలకి కూడా లంచ్ బాక్స్ కట్టేసి స్కూల్ పంపించేసాము. మా ఆడపడుచు వాళ్ళది పూజ కంప్లీట్ అయిపోయింది. అందరం కలిసి టిఫిన్లు చేసి మధ్యాహ్నం లంచ్కి వంటలు ప్రిపేర్ చేసామన్నమాట. పూజ రోజు వంటల్లో స్పెషల్ ఏంటంటే వైట్ రైస్, పులిహోర, టమాటా పచ్చడి, గట్టిపప్పు, సాంబార్, గుత్తి వంకాయ కూర. అందరం కలిసి వంటలు రెడీ చేసామన్నమాట. ఈ వంటలు అయిపోయినాయి. టేబుల్ మీద అన్నీ రెడీ చేసాము. లంచ్కి అందరు ఇప్పుడే వస్తున్నారు మెల్లగా. ఇక్కడ టేబుల్ మీద అన్నీ అరేంజ్ చేసి పెట్టాము. అందరూ వచ్చేసారండి. ఇక భోజనాలు కూడా వడ్డించేసాము. వీళ్ళ భోజనాలు అయిపోయిన తర్వాత ఇక మేము కూడా భోజనం చేసేసాము. మా పని అంతా అయిపోయింది. ఇక మా ఆడపడుచుతో మా చార్వి పాపతో కొద్దిసేపు సరదాగా మాట్లాడుకుంటూ కూర్చున్నామన్నమాట. ఆ సరదా మాటలే ఈ వీడియో. నీ అందరికి సీక్రెట్ చెప్పండి. మా పెళ్ళైనప్పుడు చూస్తున్నా కాదు, మా పెళ్ళైనప్పుడు చూస్తున్నా అట్లనే ఉన్నా ఇప్పటికీ. నీ సౌందర్యానికి చెప్పు రహస్యం ఏంది? మా బాబాయ్ లోపల రాని, మా బాబాయ్ని అడుగుతా. మా పెళ్ళైనప్పుడు చూస్తున్నా మా పిన్ని ఇట్లనే ఉంది చూడు. మేమేమో చేంజ్ అయినా కానీ మా బాడీ చేంజ్ అయ్యేది, మా ఫేస్లు చేంజ్ అయినాయి. నీ మాట చేంజ్ చేస్తాడా? ఏం పెట్టినావు చెప్పు ఫేస్కి? అంటే అయితే చెప్పు, నువ్వు చెప్పు. నీ యాక్టివ్నెస్ సీక్రెట్ ఏంటి చెప్పు. నువ్వు పడుకోనందుకు యాక్టివ్ ఉన్నావా? మేము పడుకుంటే మొద్దు మొక్కలం కదా. ఐ కెన్ ప్లే కిటికెళ్ళి బయటికి పోకు. కిటికెళ్ళి చూడు రేఖ మా చర్వి పాప ఎందుకు ఎంత భయపడుతుందంటే మా ఆడపడుచు ఇంటి దగ్గర పెద్ద చెట్టు ఉందండి. ఆ చెట్టు పైనుంచి ఒక పావురం కింద పడి చనిపోయిందనమాట. ఆ చనిపోయిన పావురం చూసినప్పటి నుంచి మా చర్వి పాప బయటికి వెళ్ళడానికి భయపడుతుంది. డిన్నర్ టైం స్టార్ట్ అయిందండి. కూరలు అయితే మధ్యాహ్నం ఉన్నాయి అనమాట. వెరైటీగా ఏమైనా చేసుకుందామని చెప్పేసి బజ్జీలు చేయమని చెప్పారు. నేను చేసే బజ్జీలు అంటే మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. అందుకోసమని బజ్జీలు చేయమని చెప్పారు. నేను బజ్జీలు వేయడం స్టార్ట్ చేశాను. అందరూ తినడం కూడా స్టార్ట్ చేసేసారు.
మా ఇంట్లో ఎలాంటి ఫంక్షన్ ఉన్నా సరే అందరం కలిసిమెలిసి చేసుకుంటాం అన్నమాట. ఇది ఈరోజు వీడియో అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నా వీడియో చూసి నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి.